వెల్కమ్ టు ధర్మవరపు సయ్యాట. ధర్మవరపు సయ్యాటకు రసజ్ఞులైన ప్రేక్షకులకు స్వాగతం. గత అనివారాల్లాగానే ఈసారి కూడా ఈ సయ్యాటలో పాల్గొనడానికి తమ చాతుర్యాన్ని చాకచక్యాన్ని చూపించడానికి మన దగ్గర సిద్ధంగా ఉన్నారు పోటీదారులు. వారిని మనం పిలుచుకుందాం. ఇప్పుడు మొదటిగా శ్రీమతి సుజాత గారు. సుజాత గారు స్వాగతం. సుజాత గారు రండి. సుజాత గారు ఏం చేస్తుంటారు మీరు? హౌస్ వైఫ్. ఏం చదువుకున్నారు? ఎంకామ్. చక్కగా ఉన్నత విద్య అభ్యసించి కూడా ఇంటి పనులు చూసుకుంటూ ఇల్లు చక్కదిద్దుకుంటూ గృహలక్ష్మిగా మీరున్నారు ఇప్పుడు, అంతే కదా? గృహమే స్వర్గసీమ అనుకుంటూ చాలా సంతోషం. చాలా సంతోషకరమైన మాట చెప్పారు సుజాత గారు. మీ అభిరుచులు ఏంటి? ఏమన్నా? నాకు మీడియా రంగం మీద బాగా ఆసక్తి అండి. ప్రోగ్రామ్స్ అన్ని బాగా అబ్జర్వ్ చేస్తూ ఉంటాను. ఏదైనా వీలైతే అవకాశం వస్తే ఏదైనా డైరెక్షన్ చేయాలని కూడా చాలా ఇంట్రెస్ట్. ఏది సినిమా డైరెక్ట్ చేయాలా? కాదు, సినిమా లేదండి, ఇలాంటి ఒక ప్రోగ్రామ్ ఏదైనా ఇలాంటి ఒక ప్రోగ్రామ్ డైరెక్ట్ చేయాలి. ఈ ప్రోగ్రామ్ అయ్యో ముందు చెప్పాల్సింది. సంతోషం. యాంబిషన్స్ ఉండాలి, కోరికలు కావాలి. అబ్జర్వ్ చేస్తూ ఉంటే వాటికి పరిష్కారాలు దొరుకుతూ ఉంటాయి. చాలా సంతోషం. మీకు ఈ రంగం మీద అభిరుచి కూడా ఉందన్నమాట. చాలా ఇంట్రెస్ట్. చదువుతారా? పుస్తకాలు చదివే అలవాటు ఉందా? అలవాటు ఉందా? ఎవరు మీ అభిమాన రచయిత లేక రచయిత్రి? అంటే మాలతీ చంద్ర గారి చదివేదాన్ని చిన్నప్పుడు. మాలతీ చంద్ర ఎద్దనపూడి సులోచనారాయణ, ఎండమూరి వీరేంద్రనాథ్, ఈ 3 మెంబర్స్ ఎక్కువ చదివేదాన్ని. మిగతావి కొమ్మనాపల్లి గణపతిరావు కొన్ని నావెల్స్, కొన్ని మ్యాగజైన్స్ లో వచ్చినవి చదివాను. మీ కోరికలు నెరవేరాలని, మీ అభిరుచులన్నీ కూడా సఫలీకృతం కావాలని కోరుకుంటూ, నిబంధనలు మొత్తం మీకు తెలుసు కదా? ఎన్ని ప్రశ్నలు ఉంటాయో, వాటికి ఎన్ని ఆన్సర్స్ ఉంటాయో, ఆ పురాణం మళ్ళీ నేను చెప్పడం కూడా ప్రేక్షకులకు కూడా బాగుండదు. కాబట్టి సరాసరి మనం వెళ్ళిపోదామా? ఓకే సార్. మా చింతామణి అంటే దీన్ని మేము ఈ మానిటర్ని చింతామణి అంటున్నాం అన్నమాట. వారిని నువ్వు ఏం ప్రశ్న అడగబోతున్నావు చింతామణి? సుజాత గారు, ఇది మీ ప్రశ్న. కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వరుడు ప్రతిరోజు రాత్రి కొండ దిగి కిందికి వస్తాడట. ఎందుకు? కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వరుడు ప్రతిరోజు రాత్రి కొండ దిగి కిందకి వస్తాడట. ఎందుకు? ఏ, గోవిందరాజస్వామితో బాకీ విషయం మాట్లాడడానికి. బి, వడ్డీ కాసుల వసూళ్లు ఎలా ఉన్నాయో తెలుసుకోవడానికి. సి, అలిమేలు మంగమ్మను కలుసుకోవడానికి. డి, తోటి దేవుళ్లను పలకరించడానికి. నా ఉద్దేశంలో అయితే అలివేలు మంగమ్మను కలవటానికే వస్తాడండి. ఎందుకంటే తోటి దేవుళ్ళని పలకరించడానికి అంటే దేవుళ్ళందరూ ఆయన చుట్టానికే వెళ్తారు అని నేను పురాణాల్లో అంతా విన్నాను. అంత ప్రఖ్యాతిగాంచినటువంటి, అంత మహత్యం ఉన్నటువంటి దేవుడు. గోవిందరాజు స్వామితో బాకీ విషయం అంటే అది తెగేది కాదు, తెల్లవారేది కాదని ఆల్రెడీ మనకు నిర్ధారణ అయిపోయింది. ఎందుకంటే అది కొలిచి ఆయన మానిక తల కింద పెట్టుకొని పడుకున్నాడు కొలవలేక. ఇంకా వడ్డీ కాసుల వసూళ్ళు అంటే మనం చూస్తూనే ఉన్నాం ఎంతెంత ఇది అవుతుందో. ఆయనకు తెలియదేం కాదు, ప్రత్యేకంగా ఆ క్యాలిక్యులేషన్స్ ఆయన వెరిఫై చేసుకోవాల్సిన అవసరం లేదు. అలివేలు మంగమ్మను కలవటానికే స్వామివారు కిందికి వస్తారు. అలివేలు మంగమ్మను కలవడానికి కిందికి వస్తుంటారు. అడుగుదామా చింతామణి అన్నమాట. చింతామణి, సుజాత గారు కరాఖండిగా చెబుతున్నారు అలివేలు మంగమ్మను కలవడానికి అని. అది సరైన సమాధానం చింతామణి? సరైన సమాధానం సుజాత గారు. చింతామణి, ఎట్లాగైనా చక్కటి చదువుకున్నప్పుడు, మంచి నవలా జ్ఞానం కూడా మీకు ఉన్నప్పుడు మీరు చాలా హేతుబద్ధంగా ఆలోచించారు. బాగుంది. చూద్దాం, ఈ ప్రశ్నకు కూడా మీరు అంతే చక్కగా సమాధానం చెప్పగలరేమో అనుకుంటున్నాను. తేనె మనసులు సినిమాకు, ఆనాటి తేనె మనసులు సినిమాకు 64, 65 వచ్చింది. అది ఆర్టిస్టు సెలక్షన్లో తిరస్కరించబడ్డ హీరోయిన్లు ఎవరు? తేనె మనసులు సినిమాకు ఆర్టిస్టులు సెలక్షన్ చేసేటప్పుడు తిరస్కరించబడ్డ, రిజెక్ట్ కాబడ్డ హీరోయిన్స్ ఎవరు? ఏ, సావిత్రి వాణిశ్రీ. బి సరోజాదేవి దేవిక. సి, జయలలిత హేమమాలిని. డి, సుకన్య సంధ్యారాణి. ఇది కొంచెం కష్టమైన ప్రశ్నే.
64, 65 అంటే అప్పటికి మేము పుట్టలేదు. బట్ తర్వాత ఆ అవును, పిక్చర్స్ శ్రీకృష్ణదేవరాయల టైంలో మనం పుట్టామా? లేదు. కృష్ణదేవరాయ పరిపాలించాడు. సావిత్రి వాణిశ్రీ గారు అప్పటికే ఒక మంచి లీడింగ్ లో రేంజ్ లో ఉన్నారు కాబట్టి వాళ్ళకు ఈ సరోజాదేవి, దేవిక వీళ్ళంతా టాప్ మోస్ట్ హీరోయిన్స్. అప్పట్లో వీళ్ళకు రిజెక్షన్ ఉండదు. మీరు చెప్తున్నటువంటి ఆర్గ్యుమెంట్ లో నాకేదన్నా తెలుసున్నా కూడా నేను తలకాయ ఊపడం కానీ అవును నిజమే అంటాం కానీ చేయను. నేను ఊరికే బొమ్మలాగా చూసుకుంటాను తప్ప. మరి మాకు క్లూ కూడా కష్టం అంటారు. క్లూ ఏముండదు. మీకు కావాలంటే ఎవరికైనా ఫోన్ చేసుకుని అడగచ్చు, లేదంటే వీటిలో 2 తప్పు సమాధానాలు తీసేస్తాం, 2 ఉంచమంటాం. ఆ రెండిట్లో ఏది సరైన సమాధానం మీరు చెప్పుకోవచ్చు. మీకు సగం సగం అనే ఛాయిస్ ఉంటుంది, 50-50. అంటే ఇప్పుడే వాడుకుంటే ముందుకు కష్టం కదా. ఐ థింక్ హేమమాలిని, జయలలిత అనుకుంటాను సార్. జయలలిత హేమమాలిని గారి గురించి ఏదో రాస్తూ ఇట్లా తెలుగు పిక్చర్స్ లో అప్పట్లో దీనికి రిజెక్ట్ అయ్యారు అని ఒకసారి ఎక్కడో చదివిన గుర్తు వస్తుంది. ఇంకా అంత కరెక్ట్ గా నేను గెస్ట్ చేయలేను కాబట్టి సి ఫిక్స్ అయిపోయాను. సి ఫిక్స్ అయిపోయారా? సి ఫిక్స్ అయిపోయారంటే జయలలిత హేమమాలిని. జయలలిత అడగనా మా చింతామణి? అడగండి. చింతామణి, సి జయలలిత హేమమాలిని, ఇది సరైన సమాధానమా? కంగ్రాచులేషన్స్ సుజాత గారు, ఇది కూడా సరైన. చింతామణి, మనం సుజాత గారిని అడిగే తర్వాత ప్రశ్న ఏమిటి? సభలు సమావేశాల్లో హాయిగా నిద్రపోయే మాజీ ప్రధాని ఎవరు? ఏ పివి నరసింహారావు గారు, బి దేవేగౌడ గారు, సి ఐకే గుజరాల్ గారు, డి విపి సింగ్ గారు. సుజాత గారు, మీరు సమాధానం కోసం ఆలోచిస్తూ ఉండండి. ఈ లోపుగా కార్యక్రమంలో మనం ఒక చిన్న విరామం తీసుకుందాం.